అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇక్కడ చూస్తున్నారు కదండీ! తోరణం కడుతున్నారనమాట. ఆ తోరణం ఎందుకు కడుతున్నారు అనేసనంటే, మా ఊర్లో అమ్మవారు ఉన్నారనమాట. నూకాలమ్మ తల్లి. కానుకోట నూకాలమ్మ తల్లి అని టైప్ చేయండి. చాలా వీడియోస్ అయితే ఉంటాయి. అండ్ ఈ అమ్మవారు చాలా ఫేమస్ అనమాట. అమ్మవారిని ఏది కోరుకున్నా జరుగుతుంది. అయితే అమ్మవారికి జాతర అయితే స్టార్ట్ అయింది. ఈ జాతర స్టార్ట్ అయ్యి భక్తులు వచ్చేదానికన్నా ఒక 1 మంత్ ముందు నుంచే ఊర్లో జాతర అయితే జరుగుతుందనమాట. ఆ తర్వాత 45 డేస్ జరుగుతుంది. అప్పుడొస్తారనమాట అందరు భక్తులు కూడా. జరిగే టైంలో ఫస్ట్ రోజు తొలి గరగలు తీయడం అనేసని అంటారండి దీన్ని. నేను ఆల్రెడీ షార్ట్ అయితే అప్‌లోడ్ చేశాను. ఇవాళ నైట్ తొలి గరగలు తీస్తారు అన్నప్పుడు ఈవినింగ్ పిల్లలందరూ హెడ్ బాత్ చేసుకొని, మంచిగా కుంకుడుగాయ అవన్నీ పెట్టుకొని, ఆముదం తాగిపిచ్చి కుంకుడుగాయలతో తలస్నానం చేపిచ్చి, మంచిగా వార పొయడం అంటారండి. ఎక్కడైతే ఆ తోరణం కట్టారో దాని కిందనే ఇలాగా 1 టైమ్ అటు, 1 టైమ్ ఇటు అలాగా 6 టైమ్స్ చేయాలనమాట. ఊర్లో ఉన్న ప్రతి పిల్లలు ఇలా చేస్తారు. ఇలాగా ఒక 3 ప్లేసెస్‌లో కడతారు. ఆ ప్లేసెస్‌కి వెళ్ళి వా వా ఇలా వారేయడం అయితే చేస్తారనమాట. దీన్ని వార పోయడం అనేసని అంటారండి. అండ్ నైట్ అయితే ఇట్లా ఫస్ట్ క్రాకర్స్ కాలుస్తారనమాట. కాల్చిన తర్వాత ఇంకా జాతర స్టార్ట్ అవుతుందని అందరూ వెళ్తారు. అండ్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఇలా కాగడాలు వెలిగించాలండి. చంటి పిల్లలు కూడా అండి. అంటే ఒక 11 డేస్ పురుడు స్నానం అవ్వని పిల్లలు మాత్రం రారు. వన్స్ పురుడు స్నానం అయిన వాళ్ళు కూడా కంపల్సరీగా బాలింతలైనా సరే పిల్లల్ని తీసుకొని వస్తారండి అమ్మవారి జాతరకి. వచ్చి ఇలా కాగడాలు వెలిగిస్తారు. ఇదిగోండి మా నూకాలమ్మ తల్లి దండం పెట్టుకోండి. ప్రతి ఒక్కరిని మంచిగా ఆశీర్వదిస్తారు అమ్మవారైతే. ఇవి గరగలండి. పూజా ఘట్టం అన్నారు చూడండి. మిడిల్‌లో ఉంది కదా! ఆ ఘటాన్ని. అండ్ ఇవి 3 గరగలనమాట. ఇలా నైట్ అంతా ఈ జాతర అనేది జరుగుతుందండి. ఫస్ట్ డే ఏ రోజైతే తీశారో ఆ రోజు. కంప్లీట్ నైట్ అంతా కూడా ఇలాగా గరగలైతే డ్రమ్స్ సౌండ్స్‌తో మంచిగా డాన్స్ వేస్తూ ఉంటారండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ప్రతి ఒక్కరి ఇండ్లకి వస్తారనమాట. అంటే కొంచెం మందికి 2 గరగల ఆనవాయి ఉంటదండి. కొంచెం మందికి ఒక గరగే ఆనవాయి ఉంటది. అక్కడ 3 ఏవైతే ఉన్నాయో వాటిని గరగలు అంటారండి. అందుకే నేను అన్ని సార్లు మెన్షన్ చేస్తున్నాను. అండ్ కొంచెంమందికి 3 గరగలు ఇంటికి వెళ్ళే ఆనవాయి ఉంటది. అలా వాళ్ళ ఆనవాయిని బట్టి గరగలైతే ఇంటికొస్తాయన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పర్సన్ వస్తారు కదా! అవి ఎత్తుకొని వచ్చినప్పుడు పసుపు నీళ్ళు కాళ్ళు కడిగి తర్వాత ఇంట్లోకైతే ఇన్వైట్ చేస్తామనమాట. ఒక మంచం వేసి మంచం మీద వాళ్ళు ఉన్న గరగల్ని బట్టి ఫర్ సపోజ్ ఒక గరిగే అనుకోండి. ఆ గరగను ఎక్కడైతే ప్లేస్ చేస్తారో అక్కడ బియ్యం వేసి ఒక శారీ వేస్తారు. శారీ పైన బియ్యం పోస్తారు. ఆ బియ్యం మీదే ఆ గరగనైతే కూర్చోబెడతారు. పెట్టిన తర్వాత పాట పాడతారండి. ఒక పాట చాలా బావుంటుంది. మా అమ్మవారికి మంగళం అని ఏదో ఒక పాట. ఆ పాట పాడుతూ హారతిస్తారు. అది కూడా ఆల్రెడీ పిడకలుంటాయి కదా! ఆ పిడకల్ని కాల్చేసి వాటిల నుంచి వచ్చే బూడిద అచ్చునైతే తీసుకుంటారు. దాన్ని నూనె కానీ, నెయ్యి కానీ వేసి హారతిగా అయితే వాడతారనమాట. అవి లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా కర్పూరాలయితే యూజ్ చేస్తారు. ఆ గరగల మీద అరటిపండ్లు పెట్టి, పువ్వులు అవన్నీ పెట్టి దండం పెట్టుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరింటికి వెళ్తదండి అమ్మవారు. అండ్ ఇవన్నీ జరగడానికన్నా ముందు లాస్ట్ డే నైటే అండి ఇదంతా గూడా. నెక్స్ట్ డే గురించి చెప్పాను కదా నేను. ఇది ఆల్రెడీ గరగలు తీసిన రోజనమాట. ఫుల్ క్రాకర్స్ ఉంటాయండి. చాలా కలర్‌ఫుల్‌గా మొత్తం ఆకాశం అంతా సూపర్ ఉంటుందనమాట. ఇది మా మేడ నుంచి తీశాను ఈ వీడియో అయితే. సూపర్ ఉన్నిందనమాట. అండ్ ఇది మా ఇంటికి దగ్గరగానే ఉంటుందండి. టెంపుల్ మా ఇంటికి దగ్గరగానే ఉంది. సో, చూస్తున్నారు కదా! ఇలా రెడీ అయ్యాను నేనైతే. అండ్ పోలీస్ వెహికల్స్ కూడా వస్తాయండి. అండ్ ముందు క్లిప్‌లో చూసినట్టుగా నైట్ 2 అట్లా ఆ టైంకి వస్తాయన్నమాట. వీధిలో అంతా తిరిగి అండ్ వీళ్ళు వేషాలైతే వేసుకుంటారనమాట. ఫస్ట్ డే కదా! స్టార్టింగ్ డే కాబట్టి మొత్తం దుర్గా అమ్మవారి వేషాలు ఇవన్నీ కాళికమ్మవారి వేషాలు వేసుకుంటారు. ఆ క్లిప్ అనమాట. అండ్ మార్నింగ్ అనమాట. ఇలా ప్రతి ఒక్కరింటికి వస్తారు. అండ్ మా ఇంటికి వచ్చిన క్లిప్ ఇదైతే.